విజయనగర సామ్రాజ్య కాలంలో హంపీ నగరం ఎంతో వైభవంగా ఉండేది. అక్కడ ఒక ప్రసిద్ధ ఆలయంలో అమూల్యమైన వజ్రం ఉండేది. అది దేవునికి అంకితం చేసిన పవిత్ర రత్నం. ఒక ఉదయం పూజారి ఆలయానికి వెళ్లి చూస్తే రత్నం కనిపించలేదు. వెంటనే రాజుకు సమాచారం చేరింది. సైనికులు, పండితులు అందరూ వెతికారు. కాని ఎక్కడా ఆ రత్నం కనబడలేదు. రాజు ఆశ్చర్యపోయాడు. తలుపులు మూసే ఉన్నాయి, గస్తీ కఠినంగా ఉంది, మరి రత్నం ఎలా మాయమైంది అని ఆలోచించారు. అప్పుడు ఒక తెలివైన వృద్ధుడు ముందుకొచ్చాడు. మహారాజా, దొంగ బయటివాడు కాదు, లోపలివాడే అన్నాడు. అతను అందరినీ ఒక గదిలో నిలబెట్టి ప్రతి ఒక్కరికీ ఒక కర్ర ఇచ్చి చెప్పాడు. ఈ కర్రలు దేవుని శక్తితో రేపటికి ఒక అంగుళం పెరుగుతాయి. దొంగచేతిలో ఉన్న కర్ర మాత్రం పెరగదు. అందరూ భయంతో రాత్రి గడిపారు. దొంగమాత్రం భయపడి తన కర్ర పెరగదని అనుకుని ఒక అంగుళం కత్తిరించాడు. మరుసటి రోజు అందరి కర్రలు ఒకేలా ఉండగా ఒక్కదాని మాత్రమే చిన్నగా ఉంది. అదే దొంగది. అలా తెలివైన వృద్ధుడు దొంగను బయటపెట్టాడు. రాజు అతని తెలివిని మెచ్చుకుని బహుమతి ఇచ్చాడు.